నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఎంఐఎం పార్టీపై ఆయన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎంఐఎం పార్టీని తమ పార్టీ మతతత్వ పార్టీగా చూస్తుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మతతత్వ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీతో ఎంత దూరంగా ఉంటున్నామో అదేవిధంగా ఎంఐఎం పార్టీతో కూడా మేమంతే దూరంగా ఉంటున్నామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ సిద్ధాంతాలపై నిలబడిన పార్టీ అని మతం ఆధారంగా రాజకీయాలు చేసే పార్టీలకు కాంగ్రెస్ లో చోటు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుండగా ఎంఐఎం కాంగ్రెస్ సంబంధాలపై స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై ఎంఐఎం పార్టీ ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మాకు మజిల్సేన బీజేపీనా రెండు కూడా సమాన దూరంలో ఉంటాయి. మజ్లిస్ ని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము, బీజేపీని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము. ఈ రెండు మతతత్వ పార్టీలు దూరంగా ఉంటాం మేము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్కండేయ స్వామి శోభయాత్ర ఘనంగా జరిగింది. ఈ శోభయాత్రలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని భక్తులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ మార్కండేయ స్వామి శోభయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సాంప్రదాయ వేషధారణ, డప్పులు, భజనలు, మంత్రోచ్చరణల మధ్య శోభయాత్ర అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగింది. కేటీఆర్ స్వామివారి పల్లకిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మార్కండేయ స్వామి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. శోభయాత్రలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా జరిగిన అంతర్గత సమావేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ హాజరు కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గాంధీ భవన్ కి ఎలా పిలుస్తారు అంటూ ప్రశ్నించిన జీవన్ రెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సమావేశాన్ని బైకాట్ చేసి మధ్యలోనే బయటికి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాలకు ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ పార్టీ నాయకత్వంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇదే సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి ఇది కాంగ్రెస్ మీటింగ్, వేరే పార్టీ వాళ్ళు వచ్చేందుకు ఇది బహిరంగ వేదిక కాదు అంటూ స్పష్టంగా హెచ్చరించారు. ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఒకవైపు పార్టీ సమన్వయం గురించి చర్చ జరుగుతుండగా మరోవైపు ఇలాంటి సంఘటనలు కాంగ్రెస్ లో అసంతృప్తి తీవ్రతను చూపిస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హాజరు వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్, దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, మన ప్రత్యర్థి పార్టీ శాతం పక్కన పిలుస్తుడు పెట్టుకుని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎట్లా చర్చిస్తామే? నేను నిన్నయాక మన జగిత్యాలలో ఏదైతుందో అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు, నేను రోడ్డుపై కూర్చొని ఏదైతుందో అన్ని వెలుగెత్తింది. ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడీ ఏదైతుందో వెలుగెత్తి పత్రికా ముఖంగా మీ అందరి యొక్క సమస్య లోపల మొత్తం ప్రజానీకానికి ఏదైతుందో చూపెట్టడం జరిగింది.
జిల్లాల పునర్విభజన పేరుతో హుస్నాబాద్ని తీసుకెళ్లి కరీంనగర్లో కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 4వ వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డ్ పేరిట ఇంటింటికి కరపత్రం ఇస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరి లాభం కోసం హుస్నాబాద్ని తీసుకెళ్లి కరీంనగర్లో కలుపుదామనుకుంటున్నారని సతీష్ కుమార్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో ఏమీ నడవడం లేదని కరీంనగర్ జిల్లాలో కలుపుకుంటే తనది నడుస్తుందేమోనని మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో కలుపుతామంటున్నారని ఆరోపించారు. హుస్నాబాద్ ప్రజలందరూ సిద్దిపేట జిల్లాలో ఉండటం పట్ల సంతోషపడుతున్నామన్నారు. మంత్రి దగ్గర ఉన్న ఒక్కరిద్దరు తప్ప ఎవరూ కూడా హుస్నాబాద్ ని తీసుకెళ్లి కరీంనగర్ లో కలపమని మాట్లాడటం లేదన్నారు. హుస్నాబాద్ ని చాలా అభివృద్ధి చేస్తున్నా అని మాట్లాడుతున్న మంత్రి ఇంతవరకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ కి తీసుకువచ్చిన అభివృద్ధి పనులని బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మంజూరయ్యాయని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే హుస్నాబాద్ కి ఆర్డీఓ ఏసీపీ ఆఫీస్ తీసుకువచ్చనన్నారు. ఐఓసీ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల హుస్నాబాద్ కి దూరంగా కట్టామని మంత్రి అయి ఉండి కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఆఫీస్ కావాలి, మాకు ఇంకేదో కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు నేనే స్వయంగా అప్పుడే ఎమ్మెల్యే అయినా 2 నెలలు కూడా కాలే అప్పటి వరకు. మరి ఆ రోజు చాలా పెద్ద డాటా చేస్తుంటే నేనే స్వయంగా వాళ్ళు టెంట్ హౌస్ పోయి హామీలు ఇచ్చడం జరిగింది. వారి గౌరవ ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్ళి మరి తప్పకుండా ఆర్డీఓ కానివ్వండి, ఏసీపీ ఆఫీస్ కానీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఇవాళ ఆర్డీఓ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, ఈ ఆఫీసులు, అదేవిధంగా మనకు ఇవాళ పెద్ద భవనాలు కూడా కట్టించడం జరిగింది. మనకు ఐఓసీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇంకొక విషయం చెప్పాల్సుకున్నాం. ఐఓసీ మీరు అక్కడ కట్టిండ్రు, దూరం కట్టిండ్రు, పాలిటెక్నిక్ కాలేజ్ దూరం కట్టిండ్రు, ఇక్కడ నియర్ బై కడితే బాగుండు కదా, పాత ఎంఆర్ఓ ఆఫీస్లో కడితే బాగుండు కదా అని మాట్లాడడం జరిగింది. ఆయన ఎట్లా మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి లెక్క ఉండడం ఎట్లా మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఐఓసీ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో అది 2 ఎకరాలలో వస్తుంది. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఏరియా, ఇక్కడున్న పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఎంతలో ఉన్నదో ఒకసారి తెలుసుకోవాలి. ఎంత పెద్ద భవనం తీసుకొచ్చాం మనం, ఎంతలో ఉన్నది తెలుసుకోవాలి. అంత ఏరియా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నదంటే లేదు. నేను ఒకటే మాట మాట్లాడతాను, 250 పడక గదుల హాస్పిటల్ మీరు పట్టుకొచ్చింది, సంతోషం. అది మరి హుస్నాబాద్లో కూడా ఉన్న హాస్పిటల్ కూలగొట్టి ఎందుకు కట్టాలి? మరి జాగానికి అవైలబుల్ ఉన్నది ఉంటే ఉన్న జాగాలు ఎక్కడో దగ్గర కట్టొచ్చు కదా, మీరు ఎందుకు కట్టలేదు? మీరు దానికి మాత్రం జవాబు లేదు. రెండోది ఏంటంటే ఎవరి లాభం కోసం మీరు తీసుకుపోయి మళ్ళీ కట్నాలు కలుపుతాంటో నాకైతే అర్థమవుతలేదు. మాకు అర్థమైంది మాత్రం ఒకటే, మీకు మీ యొక్క ఏదైనా కానీ సిద్దిపేట జిల్లాలో మీరు ఏం నడుస్తలేదు కాబట్టి కరీంనగర్ పోతే కరీంనగర్లో నడుచుకోవచ్చు, నాకు ప్రాముఖ్యత బిరుదు కావచ్చు చెప్పి ఒక సబ్జెక్ట్ తప్ప ఇక్కడ నాకైతే ఏం కనబడుతుంది. ప్రజలందరూ కూడా సిద్దిపేటలో ఉన్నందుకు సంతోషపడుతున్నారు. ఎవరు కూడా హుస్నాబాద్ తీసుకుపోయి మళ్ళీ కరీంనగర్ కలపాలని చెప్పి ఇంతవరకు మాట్లాడలేదు. కేవలం మీ దగ్గర అటు ఇటు ఉన్న వాళ్ళు మాట్లాడుతుంది తప్ప వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడుతుంది తెలియకుండా. ఒకవేళ కనుక మీరు మళ్ళా జిల్లాలో పునర్విభజన చేసుకుంటూ ఇది హుస్నాబాద్ తీసుకుపోయి మేము సిద్దిపేట మన కరీంనగర్ కలుపుతాము, లేకపోతే అక్కడే మన ఇటున్న ఎల్లుదుర్తి బీజేపీ కూడా తీసుకుపోయి కరీంనగర్ కలుపుతాం, మాత్రం పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. ఖచ్చితంగా ఇది మొదలై చెప్తున్నాం. మీకు మీరు ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు ఇంకోసారి మీరు మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మేడారం జాతర సందర్భంగా తన పెంపుడు కుక్కను తులాభారం వేసిన ఘటనపై చెలరేగిన వివాదానికి టాలీవుడ్ నటి టీనా శ్రావ్య స్పందించారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వీడియో ద్వారా బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తన పెంపుడు కుక్క తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా అది కోలుకోవాలని దేవతలకు మొక్కుకున్నానని టీనా శ్రావ్య వెల్లడించారు. ఆ భక్తి భావనతోనే తులాభారం కార్యక్రమం నిర్వహించానని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. నా చర్య వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. గిరిజనుల పవిత్ర సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు అని వీడియో సందేశంలో ఆమె పేర్కొన్నారు. మేడారం జాతర గిరిజనుల విశ్వాసాలు, సాంప్రదాయాలకు ప్రతీక అని, వాటిని తాను ఎంతో గౌరవిస్తానని టీనా శ్రావ్య తెలిపారు. అయితే తన చర్యను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికే గిరిజన సంఘాలు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా సోషల్ మీడియాలోనూ విస్తృత చర్చ జరిగింది. కొందరు నటి క్షమాపణలను స్వీకరిస్తామని చెప్పగా, మరికొందరు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి మేడారం జాతరలో చోటు చేసుకున్న ఈ ఘటన టాలీవుడ్ నటి టీనా శ్రావ్యకు వివాదంగా మారగా ఆమె బహిరంగ క్షమాపణలతో ఈ అంశం మరో మలుపు తిరిగింది. అందరికీ నమస్కారం.
నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాక్కి 12 years అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు, అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను. హైదరాబాద్లో మరోసారి వీధి కుక్కల దాడి కలకలం రేపింది. సూరారం మసీద్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. నిన్న ఉదయం మసీద్ ఆరుబయట ఆడుకుంటున్న ఓ 5 ఏళ్ల బాలుడిపై అకస్మాత్తుగా ఓ వీధి కుక్క దాడి చేసింది. బాలుడి ముఖంపై తీవ్ర గాయాలు కలిగించింది. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో బాలుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు పరుగున వచ్చి అరవడంతో కుక్క అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన బాలుడిని వెంటనే స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఈ ఘటనపై గాజుల రామారం సర్కిల్ అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం ఎంపీపీఎస్ ఎల్కతుర్తి బీసీ కాలనీ పాఠశాలలో ఆటల పోటీల కార్యక్రమాన్ని ఎల్కతుర్తి సర్పంచ్ మునిగడప లావణ్య మరియు ఉప సర్పంచ్ గొడిశాల రాజు ప్రారంభించి విద్యార్థులకు కరచాలనం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు మరియు మధ్యాహ్న భోజనంని కూడా పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, లాంగ్ జంప్ వివిధ క్రీడలను విద్యార్థులతో ఆటలను ఆడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఎంతో ముఖ్యం. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటానికి ఆటలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుతో పాటు ఆటపాటల్లో రాణించి మంచి చదువు, మంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ రాజు, ప్రధానోపాధ్యాయురాలు విజయ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఖాన్తో పాటు కాంగ్రెస్ కి చెందిన పలువురు నేతలు సమూహంగా కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ చేరిక కార్యక్రమం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అలాగే అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయుడు ఆధ్వర్యంలో జరిగింది. పార్టీలో చేరిన నాయకులకు బీఆర్ఎస్ కండువ కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ విధానాలను తమను ఆకర్షించాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే విజయుడు చేస్తున్న కృషికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ భారీ చేరికతో అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం జోగులాంబ గద్వాల్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రైతుల ఆవేదన నాగర్ కర్నూలు జిల్లాలో హృదయ విదారకంగా వినిపిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని పీఎస్సీఎస్ కేంద్రం వద్ద గత 4 రోజులుగా రైతులు యూరియా బస్తాల కోసం వరుసల్లో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కేంద్రం చుట్టూ నిరీక్షిస్తూ కనీసం తిండి తిప్పలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. పంటలకు అత్యవసరమైన యూరియా అందక పొలాల్లో పనులు నిలిచిపోయాయని, సమయానికి ఎరువులు పడకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రోజులుగా ఎరువులు వస్తాయని ఆశతో రోజు PACS కేంద్రానికి వస్తున్నా సరిపడా యూరియా అందలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య PACS కేంద్రాన్ని సందర్శించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం సరఫరా సరిగా చేయకపోవడంతో మేము తీవ్రంగా నష్టపోతున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రైతుల మాటలు విన్న మర్రి జనార్దన్ రెడ్డి యూరియా కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తక్షణమే అవసరమైనంత ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ఇలా పడిగాపులు కాయించడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులు ఆందోళన మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. బాగున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆటోలు పైసలు ఇస్తే ఆటోలు తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చిపోతుంది. ఇప్పుడేందయ్యా పొద్దుగల 5 గంటలకి ఇప్పుడు ఖాళీ ఉండాలి, లేకపోతే నూకుతారు నూకుడు రాని నూకుతారు, దొబ్బేస్తారు. ఏం చేస్తాం ఇంకా మేము? ఏం చేయలేదు, 3 ఏళ్ళు అనుభవించాల్సిందే. 5 ఏళ్ళ వరకు కట్టుకున్నాం కదా, మధ్యలో పోయేది 5 ఏళ్ళు బాగా భరించాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో మరోసారి రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. నంద్యాల జిల్లా సిరివెల్ల మండల పరిధిలో జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కి బయలుదేరిన ARBCVR ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత సిరివెల్ల మెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు ప్రయాణిస్తుండగానే ఒక్కసారిగా టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన క్షణాల్లో బస్సుకు మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ DCM డ్రైవర్ మానవత్వంతో స్పందించి తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టి లోపల ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అతని సాహసోపేత చర్యతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ప్రశంసిస్తున్నారు. భయంతో కొంతమంది ప్రయాణికులు కిటికీలోంచి దూకేయడంతో 10 మందికి పైగా స్వల్ప గాయాల పాలయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.